అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పటేల్ రమేష్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆశించి తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చేస్తామని చెప్పిన తర్వాత అక్కడికి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళారు, లెటర్ రాయించుకున్నారు, సంతకం పెట్టి ఏకంగా ఇచ్చిన తర్వాత పార్లమెంట్ టికెట్ భరోసా ఇచ్చిన పరిస్థితి. కానీ కట్ చేస్తే నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఈరోజు నామినేటెడ్ అయింది, రేపు ఎక్స్టెన్షన్లో మంచి అవకాశం రావచ్చు. ఎక్స్టెన్షన్ మీన్స్ రేపు రాబోతున్న పదవుల్లో ఎమ్మెల్సీ ఆర్ రాజ్యసభలు ఉన్నాయి, ఇంకా చాలా అవకాశాలు ఉంటాయి, మీరు చూస్తారు కదా. సో ఇక్కడికి ఇప్పుడు తనను అకామిడేట్ చేయకపోతే కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు సమాధానం పార్టీ చెప్పుకోవాల్సిన పరిస్థితి, ఉన్న అవకాశాలని ముందు ఇస్తే నష్టం ఏంటి? కాబట్టి అట్లా వారికి అవకాశం ఇచ్చింది. వారి త్యాగానికి అది చాలా తక్కువ అయినప్పటికి కూడా అది తను ఆహ్వానించిండు, దాన్ని నేను చేస్తా అని ఒక భరోసా ఇవ్వగలిగిండు. రేపు దానికంటే పెద్దది కూడా వచ్చే అవకాశం లేకపోతే. కానీ ఈ విషయంలో నోటి కాడ వరకు వచ్చిన తర్వాత కూడా తిరిగి లాగేసుకున్నారు. ఎమ్మెల్సీ సందర్భంలో చూసాం. ఏం జరుగుతుంది? మీకు ఎవరు వెన్నుపోటు పొడుస్తున్నారు మీ పార్టీలోని? నోటిగా చెప్పే ప్రయత్నం చేయగలరు. నోటి కాడికి వచ్చింది వెనుకకు పోయింది అంటే పోయింది కూడా అని అనడానికి లేదు, లాగేశారని అండల్లో ఎటువంటి ఇక్కడ అతిశక్తి లేదు. ఇప్పుడు దానివల్ల నాకు వచ్చే ప్రాబ్లం ఏది లేదు కాబట్టి నేను దాన్ని పట్టించుకోను. మీరు పట్టించుకోపోవచ్చు, కానీ మీ పార్టీ విధి విధానాలు చూస్తున్న వాళ్ళకి సంబంధించి ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఏంటి ఇలా చేస్తుందని అన్న వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు ఆ అవకాశాన్ని నాకు ఇవ్వాలని పార్టీ అనుకున్న తర్వాత కంపల్షన్స్ మారిందనేది నా అంచనా. దానివల్ల ఇంకా పెద్దదే మంచిదే వస్తుందనే ఆలోచన అయితే మీ ముందే ఉంటుంది కదా. అలాంటప్పుడు నేను ఇంకా వాటిని చూసుకుంటూ మరింత ఉత్సాహంగా పనిచేసుకుంటూ పోతా. ఆ అవకాశాన్ని ఎప్పుడు తీసుకోవాలని ఉంటుంది తప్పితే, ఇప్పుడు నాకు పార్టీ అధికారంలో లేదు, పార్టీ అధికారం వస్తుందో రాదో తెలియదనే కన్ఫ్యూజన్లో ఉన్నవన్నీ కూడా కాదు. అప్పుడే ధైర్యంగా బలంగా కొట్లాడినోని. ఇంకా మాకు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా రిస్క్ చాలా తగ్గిపోయింది. వారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత నాలాంటి చాలా రిలీఫ్ వచ్చింది. అన్ని పనులు అంతా తానే చేసుకుంటూ వెళ్ళేటోడు, అక్కడక్కడ అసైన్మెంట్స్ ఇచ్చేటోడు ఎవరికైనా సరే తనే మ్యాక్సిమం పని చేసిండు. అంతకంటే ముందు చాలా స్ట్రెస్ ఉండేది మాకు. ఏది పార్టీ 2014 నుంచి ఓడిపోయిన తర్వాత వచ్చి పార్టీ వాయిస్ని వినిపించేటోళ్ళు కూడా ఉండకపోయేది, ప్రెస్ మీట్లు ఉండకపోయేది, పార్టీ కార్యాచరణ ఉండకపోయేది. మళ్ళీ ఎందుకంటే ఓటమి తాలూకు నెగిటివ్ ఉన్న తర్వాత అయినా కూడా పొన్నాల లక్ష్మి గారు అప్పుడు బాగానే కొన్ని ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసేది, మేము దాన్ని డిజైన్ చేస్తున్నాం. తర్వాత ఉత్తమ్ గారు వచ్చినాక ఇంకా కొంత యాక్టివిజం పెరిగింది. సో ఆ తర్వాత కూడా మేము చాలా క్రియాశీలకంగా పనిచేయాల్సి వచ్చింది. అప్పుడు ఓడిపోయినప్పటికి కూడా 2018 తర్వాత కూడా చాలా క్రియాశీలకంగా పనిచేయాల్సి వచ్చింది. కానీ వెనెవర్ రేవంత్ గారు వచ్చిన తర్వాత ఏమైందంటే అన్ని శ్రేణులు కలిసి రావడం జరిగింది, సమాజం కూడా కలిసి వచ్చింది మాకు. అంటే పౌర సమాజం కూడా సీరియస్గా సపోర్ట్ వచ్చింది. సో ఈ 10 yearsలో ఎన్నో కన్స్ట్రెయింట్స్, ఈతి బాధలు, కొట్లాటలు అసలు మామూలుగా కాదు. ప్రభుత్వంతో జైళ్ళకు పోవడం, అరెస్టులు కావడం, కేసులు పెట్టించుకోవడం, హౌస్ అరెస్టులు అయితే లెక్కలేనన్ని. అసలు ఏ సందర్భం ఏదొచ్చినా సరే మా ఇంటి ముందు పోలీసులు ఉండడం, హౌస్ అరెస్ట్ చేసి రోజుల తరబడి చేసేది ఉండేది. ఆ నిర్బంధం పోయింది, ఇప్పుడు స్వేచ్ఛ ఉంది. ఫస్ట్ మా గవర్నమెంట్లో స్వేచ్ఛ ప్రజలకు ఉంది, ప్రజాస్వామికవాదులకు ఉంది, మాలాంటి వాళ్ళకు కూడా స్వేచ్ఛ ఉంది. ఇది ఒక రకంగా లీన్ పీరియడ్, ఏదో సంధికాలాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నట్టే అనుకుంటా, నాకు కొంత రిలీఫ్ ఇచ్చినట్టే అనుకుంటా. మళ్ళీ ఇప్పుడు రేపు ఏదో రూపంలో గవర్నెన్స్లోకి పోతే కంపల్సరీ మళ్ళీ ఉద్యమం చేసేటట్టు చేయాలి కదా. చిరునవ్వులో నాకు ఎందుకో మీకు వచ్చే రోజుల్లో మంత్రి పదవి వస్తుందని హామీ వచ్చినట్టు అనిపిస్తుంది. నిజంగా అటువంటి హామీ అనిపించింది మీకు? అట్లా అనిపించింది అన్న నవ్వులో. ఎందుకంటే మీరు ఎమ్మెల్సీ టైంలో ఇదే స్టూడియోకి వచ్చినప్పుడు మీ మాటల్లో కావచ్చు, మీ కాన్ఫిడెన్స్లో కావచ్చు కాస్త ఒక 1 point అనేది తగ్గింది. అది మీరు ఒప్పుకోకపోయినా సత్యం అది. కానీ ఇప్పుడు మాత్రం మీకు కొంచెం కాన్ఫిడెన్స్గా చిన్నవి కనిపిస్తుంది. అంటే అప్పుడు ప్రాక్టీస్ చేయడం అనేది ఎట్లా ఉంటుందంటే, మీకు నెగిటివ్ అప్పుడు ఆ టైంలో మీరు పెట్టినప్పుడు కూడా నేను అట్లా ఉండగలిగిన. ఇప్పుడు ఇంకా దాన్ని నేను రోజు దాన్ని కామన్ ఇష్యూ అయిపోతుంది కదా మనకు. ఆ సందర్భంలో మీకు చెప్పినా కూడా అంత కాన్ఫిడెన్స్గా కనిపించదు. ఇప్పుడు చెప్తున్నది కాన్ఫిడెన్స్గా కనిపిస్తుంది. ఎందుకు? మీరు ఆ రోజు అంతమంది ఉంటారు, అందరు క్వశ్చన్లు అడుగుతుంటారు, అమ్మో ఇదేదో నాకు పెద్ద నష్టం జరిగిందని నేను ఫీల్ అవ్వడం అన్నట్టుంటుంది. బట్ నేనేమంటున్నా మిస్టర్ సచిన్, నేను ఎప్పుడు నా నెక్స్ట్ ఏంటి అనే దాని మీదనే ఉంటాను. నేను పాయింట్
ఇక్కడికి నేను వస్తున్నా. దా ఇప్పుడు కనుక ఇంకేవి నీకు లేవు, కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అవ్వు లేకపోతే నీ ఇష్టం అనే మాట మీ కనుక వినిపిస్తే, సారీ ఫర్ అక్కడ నకారం వచ్చింది, ఒకవేళ కనుక వినిపిస్తే అద్దంకి దయాకర్ ఏం చేస్తారు? నెక్స్ట్ వ్యూహం ఏంటి? ఇప్పుడు ఆ పరిస్థితి రాదు అనేది నాకున్న సిమ్టమ్స్. నేను అది ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, ఆ పరిస్థితి లేదు రాదు పక్కన పెడితే, ఒకవేళ వస్తే అనే ఆప్షన్ తీసుకున్నా కూడా నేను నా లైఫ్లో చేయాలనుకున్న, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓబీసీ మూమెంట్ ఒకటి ఉంది. యాజ్ ఏ ఎస్సీగా నేను ఓబీసీ మూమెంట్ అనేది ఒకటి అనుకున్నాను మొదట్లో. నా లైఫ్ టైమ్ షెడ్యూల్స్లోనే ఐఎమ్ యాక్సిడెంటల్ పొలిటీషియన్ యాక్చువల్లీ. రాజకీయాలకు రాకుంటే నాది ఏంటిది, మహిళా రిజర్వేషన్ల కోసం పోరాడాలనేది ఒకటి ఉంటే. ఈ దేశంలో ఓబీసీ దాదాపు 1935 నుంచి కాల్కేకర్ కమిటీ నుంచి ఇప్పటి వరకు కూడా ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్ లేవు, లోకల్ బాడీస్లో ఉన్నాయి. దాన్ని ఒక పెద్ద ఎత్తున చేయాలనే ఆలోచన ఉంది. తర్వాత న్యాయస్థానాల్లో కూడా రిజర్వేషన్స్ లేవు. చాలామంది రిజర్వేషన్లు వద్దు అని అంటారు కదా చాలా వరకు. ఇప్పుడు ఏంది ప్రతిభకే పట్టం కట్టాలని. కానీ ఒక 75 సంవత్సరాల నుంచి హైకోర్టులను, సుప్రీంకోర్టులను, ఇతర న్యాయస్థానాల్లో కనీస ప్రాతినిధ్యం ఓబీసీలకు, ఎస్సీ ఎస్టీలకు లేకపోవడం అనేది అదేం న్యాయం అనిపిస్తుంది. ఎందుకు అంబేద్కర్ గారు దాన్ని పట్టించుకోలేదంటే, ఆయన టాలెంటెడ్ కాబట్టి టాలెంటెడ్ వాళ్ళే రావాలని అనుకున్నాడో ఏమో నాకు తెలియదు. అంటే రిజర్వేషన్ల పక్షపాతిగా మామూలుగా అంబేద్కర్ గారిని చూస్తారు కదా, వారే సుప్రీంకోర్టు నుంచి క్షేత్రస్థాయిలో ఉండే ఏ కోర్టులో కూడా రిజర్వేషన్స్ ఉండవు. ఒక జడ్జి వస్తే వాళ్ళు ఆ కమ్యూనిటీ పండుగ చేసుకుంటుంది కొన్ని కమ్యూనిటీలను అయితే. సో ఇలాంటివి కొన్ని ఉన్నాయి. బేసికల్గా నా నెక్స్ట్ టార్గెట్ ఓబీసీ దేశంలో. అది అతిపెద్ద సామాజిక వర్గం, ఒక 50% పైచిలకు ఓబీసీలు ఉన్నారు. అఫ్కోర్స్ ఇప్పుడున్న ప్రధానమంత్రి కూడా ఓబీసీగా చెప్పుకుంటాడు. ఆయన జనగణన కూడా చేయలేదు ఇంతవరకు. జనగణన ఒకటి, రెండవది చట్టసభలో ప్రాతినిధ్యం ఒకటి. ఎందుకు నేనంటే ఈడబ్ల్యూఎస్ కూడా నేను ఎస్సీనైనా కూడా నేను సమర్థించడం కాదు, మీటింగ్లో కూడా పాల్గొన్నా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 10% ఇచ్చినా కూడా నాకు బీసీ, ఎస్సీ, ఎస్టీల నుంచి కొంత వ్యతిరేకత వచ్చి, దయాకర్ ఏంది అగ్రవర్ణాల ఓటు కోసం ఏదో పాకులాడుతున్నాడు అని చెప్పి నేను వర్గీకరణకు మద్దతు ఇచ్చిన రోజు కూడా చాలామంది మాదిగల ఓట్ల కోసం ఏదో దయాకర్ పొలిటికల్గా ఉన్నాడు కాబట్టి నేను హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో నా సంఘ నేపథ్యం ఏదున్నా లేకపోతే మిగతా ఇతరత్ర ఏమున్నా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎందుకంటే ఆర్థికంగా పేదలైన అగ్రవర్ణాలు ఎదుర్కొంటున్న సమస్యలు నేను ఎంకంలో ఉన్నప్పుడు చూసిన, ఎంసీఏలో ఉన్నప్పుడు చూసిన, ఎల్ఎల్బి చేసేటప్పుడు చూసిన, సిఈసి నేను ఇంటర్మీడియట్ సిఈసి డిగ్రీ నుంచి చాలామంది అప్పర్ క్యాస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు ఫాలో అవుట్ అయ్యారు. అంటే మీరు ఫైట్ చేయదలుచుకున్నారు, వాళ్ళకు మద్దతు ఇచ్చిన ఈడబ్ల్యూఎస్కు. చాలా ఆర్యవైశ్య సంఘాల మీటింగ్లకు పోయేది, బ్రాహ్మణ సంఘాల మీటింగ్లకు చూసేది. అక్కడ ఉన్న సమస్యలు సగటు మానవునికి ఉండే సమస్యలు ఉన్నాయి పేరుకు ఉన్న పరిస్థితుల్లో. తర్వాత రిజర్వేషన్లు సామాజిక భూతంగా చూసే క్రమంలో ఆ వర్గాలకు, పేద వర్గాలకు, ఆ కమ్యూనిటీస్ నుంచి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అయినా కూడా వాళ్ళ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను మెరుగుపరచలేకపోయినారు. ఆ క్రమంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అవసరమని నేను గొంతెత్తినప్పుడు సేమ్ ఇప్పుడు బీసీలకు కూడా ఎందుకు కావాలని అనుకుంటున్నామంటే, ఆ వర్గాల్లో సంచార జాతులు కూడా ఉన్నాయి. కమ్యూనిటీ వాళ్ళకు ఆధార్ కార్డులు కాదు కదా, ఆధారం లేని బతుకులు ఉన్నాయి. తర్వాత ఏ కమ్యూనిటీస్ అయినా రాజకీయంగా రాణిస్తేనే ఆ కమ్యూనిటీస్కు సస్టైనబిలిటీ ఉన్నది. అంటే ఒక వీటన్నిటిని బేస్ చేసుకుని ఒక మూవ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అఫ్కోర్స్ రేపు ఏవైనా అధికారం వచ్చినప్పుడు మళ్ళీ అటు షిఫ్ట్ కావాల్సి వస్తుంది. ఒకవేళ అంత లేట్ అయితే ఒక 1 year కూడా ఆగాల్సి వస్తే ఎట్లా లేదు. ఇప్పుడు ఏదో మన వాళ్ళు అంటున్నారు కంటోన్మెంట్కి సంబంధించిన అంశంలో ఇది కూడా ఇంకా మిగిలి ఉన్నది అని చెప్పేసి చర్చ ఉన్నది. ఇది మా ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు, నన్ను ఏం చేయాలనేది లేదు, మా క్యాబినెట్ మంత్రులు చూసుకుంటారు. ఎందుకంటే దే నో వాట్ దయాకర్ డన్ ఇన్ ద పార్టీ అనేది వాళ్ళకి తెలుసు. ఇంకా నేను ఇప్పుడు ఏమైందంటే నాకు ఇది కావాలి అని అడిగితే అది రాకపోతే ఫీస్ట్ అవుతుంది మీడియాకు. మీన్స్ ఏంట్లా దయాకర్ ఫీస్ట్ అని కాదు, కానీ ఒక లిస్ట్ వచ్చిన తర్వాత అద్దంకి దయాకర్కి, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో తిరిగిన వాళ్ళు కావచ్చు, గ్రౌండ్ లెవెల్తో ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే ఇన్ఫ్యాక్ట్ నేను పబ్లిక్ జర్నీ చేస్తున్నప్పుడు కూడా మెట్రో ట్రైన్స్లో కావచ్చు, బస్సులో కావచ్చు, ఎక్కడో చోట పేరు వినిపిస్తుంటుంది. ఏం జరిగింది వరంగల్ విషయంలో? ఇప్పటికే లిస్ట్ కూడా రిలీజ్ అయిన పరిస్థితి. వరంగల్ విషయంలో ఇంకా ఆ లిస్ట్ రాలేదు, కానీ ఇప్పుడు కొంత లిస్ట్ రిలీజ్ అయిన నేపథ్యంలో వరంగల్ పేరు మాత్రం క్వశ్చన్ మార్క్గా ఉంది.
కానీ అక్కడ మీ పేరు వినిపించట్లేదు. ఎందుకని అక్కడ ఈక్వేషన్లో ఎందుకు అద్దంకి దయాకర్ వద్దు అనుకుంది? అసలు వరంగల్ అద్దంకి దయాకర్ అప్లై చేసిండా ఫస్ట్? అక్కడ అప్లికేషన్ గురించి మాట్లాడు. అంటే మీన్స్ అనుకుంటుంది ఎందుకంటే ఆ పేరు వచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి. నేనేమంటున్నా అంటే ఏఐసిసి పరిశీలన ఉండొచ్చు, మా ముఖ్యమంత్రి గారు ఆ పరిశీలనకు పెట్టవచ్చు, లేదు ఇంకా ఇతరాత్ర డిమాండ్ వచ్చి అద్దంకి దయాకర్ని వరంగల్లో పెడితే బాగుండు అని అనుకోవచ్చు. కానీ నేను సెకండ్ టైం ఎమ్మెల్సీ తర్వాత, ఎమ్మెల్సీ కూడా నేనేం అప్లై చేసింది కాదు, నేను అర్జీ పెట్టుకున్నది కూడా కాదు, పార్టీ ఇవ్వాలనుకున్నది ఇవ్వలేకపోయింది, డెఫినెట్గా అకామిడేట్ చేస్తుంది. ఇక్కడ కూడా ఇప్పుడు నేను ఎంపీ అడిగిన అనుకోండి, సామాజిక సమీకరణాలు ఇతరాత్ర కారణాల వల్ల మళ్ళీ వరంగల్ ఎంపీ రాలేదని అనుకోండి, ఈ బ్రేకింగ్లు తట్టుకోలేను, ఈ ప్లేట్ బ్రేకింగ్లు, ఈ మన ఏంటిది ఈ సోషల్ మీడియా ఇవంతా కూడా కొంత పార్టీకి నష్టం చేస్తుంది. నాకు పవర్ ఇవ్వడానికి ఇంత రాద్ధాంతం అక్కర్లే. రెండవది ఏంటంటే అడగలేదు అని చెప్పి ఇస్తే వద్దనే పరిస్థితిలో లేను నేను. పార్టీ డైరెక్ట్ చేస్తే నేను చేయాల్సి వస్తుంది. ఒకవేళ నాకు ఇష్టం లేకపోతే మళ్ళీ చెప్పినా కదా మీకు, జస్ట్ గివ్ అప్, మళ్ళీ సాంప్రదాయాన్ని అనుకుంటా సాక్రిఫైస్ చేసుకుంటా ఉండడం తప్పితే నాకు అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో జాబ్ సాటిస్ఫాక్షన్ అన్నారు, నామినేటెడ్ పదవి కనుక అద్దంకి దయాకర్కి ఇచ్చుంటే విల్ హీ టేక్? ఎట్లుండేదో అప్పుడు పరిస్థితి, అప్పుడు పరిస్థితిని బట్టి ఉంటుంది. నా మూడు ఆ క్షణానికి నేను చేసే పనిలో ఈ క్షణానికి ఏమనిపిస్తుంది? ఒకవేళ నామినేటెడ్ పదవి అద్దంకి దయాకర్కి ఇచ్చారనుకుందా, అది ఇవ్వరు అని తెలుసు కాబట్టి నేను దాన్ని పెద్దగా పట్టించుకోలే. అంటే నాకు వచ్చే అవకాశాలు ఉన్న వాటి మీద నీకు చెప్పలేని ఉంటాయి కాబట్టి అవి కూడా దాచుకొని కడుపులో నేను వాటిని సందర్భం వచ్చినప్పుడు వాళ్ళే అవుట్డేటెడ్ అయినాక ఆ ఇష్యూస్ మీద మీకు చెప్తా. కానీ వన్ థింగ్, అసలు దయాకర్ పదవి అనేది అసలు పెద్ద సమస్య అయింది సచిన్. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, నువ్వు ఫ్లైట్లో పో, నువ్వు ట్రైన్లో పో, లేకపోతే నువ్వు అన్నట్టు ఏడవో ఎక్కడ పోయినా దయాకర్ గారు మీకు ఇది రాలేదు, అది రాలేదు, మీరు ఇట్లా అవుతున్నారు, వాళ్ళే నా లైఫ్ హిస్టరీ చెప్పినట్టు చెప్తున్నారు. అప్పుడు అట్లా అయింది, ఇప్పుడు ఇట్లా అయింది, ఇప్పుడు ఇట్లా అయిందని. ఇది ఇబ్బంది అవుతుంది నాకు. అంటే నా గురించి సమాజంలో ఉండే సామాన్యుల సానుభూతి అనేది కొంత సమస్యగా మారుతుంది. అంటే అమ్మా నేను ఇంత పెద్దగా నష్టపోయినా అని చెప్పేసి. కానీ నేను ఎంత మేలు. మీరు ఇక్కడ మళ్ళీ వస్తున్నాను, సామాన్యుడికి అర్థమవుతుంది కానీ ఎందుకు కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు రాష్ట్ర నాయకత్వం, దే నో వెరీ వెల్. బట్ తెలియడం వేరు, తెలియడం వేరు, తెలిసిన దాన్ని ప్రొజెక్ట్ చేయడం వేరు. ఇప్పుడు బికాస్ సామాన్యుడికే రీచ్ అయ్యేది. ఇప్పుడు ఏమిస్తారు అనేది నేను చెప్పలేను నీతోని, కానీ దయాకర్ని పార్టీ కొరకు బలంగా వాడాలని అధిష్టాన నిర్ణయం ఉంది. ఇక్కడైనా ఏమి ఇస్తారని నేను అడగను, కానీ ఎప్పట్లోగా ఇస్తారు? ఏమైనా డ్యూరేషన్? ఎప్పటికైనా ఇవ్వండి కాదు, అంటే మీకంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఒక 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం, ఏడాదో, లేకపోతే 2 ఏళ్ళు, 10 ఏళ్ళు, ఏదో నెంబర్. నేను పోయే ట్రావెల్లో ఏమవుతుందంటే, నేను మామూలుగా జోక్ చెప్తుంటా కదా అప్పుడప్పుడు, ఏ పాత్ర వేసినా మనకు అత్తారింటి దారిలో బ్రహ్మానందంకే తన్నులు పడుతుంటాయి అట. అంటే ఏ పదవి వచ్చినా నా దగ్గరికి వచ్చేవారికి అడ్డంకి జరుగుతున్నది. అడ్డంకి ఏంటి అని అంటే నేను రీజన్స్ చెప్పలేకపోవచ్చు. బట్ వన్ థింగ్, నేను చాలా స్మాల్ మెన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.